హాయ్ ఫ్రెండ్స్, టీజీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ గురించి మరియు నోటిఫికేషన్ వస్తుందని చాలామంది స్పెక్యులేషన్స్ మార్కెట్లో నడుస్తున్నాయి. సో మనం గ్రూప్ 2 యొక్క సిలబస్ ఏంటి, స్ట్రాటజీ మనం ఏ విధంగా ఉండాలి, మనది ఏం బుక్ లిస్ట్ ఉంటే బాగుంటుంది, ఇవి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి గైడెన్స్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. అయితే చాలామంది మార్కెట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇవ్వబోతుంది, లేదా గ్రూప్ 3 గ్రూప్ 4 నోటిఫికేషన్స్ ఇవ్వబోతుంది, లేదా ఎస్ఐ నోటిఫికేషన్ ఇవ్వబోతుందని ఇలా చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఆస్పిరెంట్స్ ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే నోటిఫికేషన్ వచ్చే వరకు వాళ్ళ ప్రిపేర్ అయి ఉండాలి, సిలబస్ కంప్లీట్ అయి ఉండాలి. సో మనం ఎప్పుడైనా కొద్దిగా ముందుగానే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ ఒకవేళ గవర్నమెంట్ అనుకొని నోటిఫికేషన్ ఇస్తే మనం అప్పటికే మన సిలబస్ పూర్తి ఉంటుంది కాబట్టి మనకు అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనతో ఇంకా రివిజన్ చేసి జాబ్ కొట్టచ్చు. సో నేను ఈ వీడియోలో మనం గ్రూప్ 2 యొక్క సిలబస్ ఏంటి, మనం గ్రూప్ 2 యొక్క స్ట్రాటజీ ఏముంటుంది, దాన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, మనం ఎలా ప్రిపేర్ అయితే మనం జాబ్ కొట్టచ్చు, దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొన్న జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఆ ప్యాటర్న్ చూసినట్టయితే ముఖ్యంగా గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 ఏమో హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఇవి కలిపి పేపర్ 2లో ఉంటుంది. పేపర్ 3 ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకా పేపర్ 4 తెలంగాణ మూమెంట్ ఉంటుంది. జనరల్గా ఈ 4 పేపర్స్, ఈచ్ పేపర్ 150 మార్క్స్ ఉంటుంది, 150 మినిట్స్ టైం ఇస్తారు మనకు, ఇంకా 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం 2 days ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ ఒక పేపర్, ఆఫ్టర్నూన్ ఒక పేపర్. సో 1 day అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ థర్డ్ పేపర్, నెక్స్ట్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 4th పేపర్. సో ఇలా 2 daysలో 4 పేపర్స్ ఇవ్వాలి మనం. మొన్న జరిగిన నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ లేకుండే, ఇంతకుముందు 2016లో జరిగిన గ్రూప్ 2కి ఇంటర్వ్యూ పెట్టారు, కానీ మొన్నటి గ్రూప్ 2లో ఇంటర్వ్యూ లేకుండే. అయితే ఇప్పుడు మనం లాస్ట్ టైం జరిగిన 2025లో జరిగిన నోటిఫికేషన్ని మనం ముందు ఉంచుకొని మనం ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ గైడెన్స్ మనకి ఇంకా రాలే. సో ఇప్పుడు ఈ 4 పేపర్స్ ఉంటాయి, మనం దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో ముఖ్యంగా ఇవి చూడాలి. ఎవరైతే గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. బ్రీఫ్గా మీకు అసలు ఈచ్ పేపర్లో ఏముంటుందో బ్రీఫ్గా చెప్తాను ఒకసారి. జనరల్గా ఈ పేపర్ ఏమో ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. సో తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, ఉర్దూ మీడియం అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం ఈ 3 మీడియంలో కూడా పేపర్ ఉంటుంది కాబట్టి సులభంగా రాయొచ్చు. సిలబస్ని ఒకసారి చూసినట్టయితే పేపర్ 1లో జనరల్ స్టడీస్, ఇంకా జనరల్ అబిలిటీ పేపర్ ఉంటుంది. దాని తర్వాత మనం పేపర్ 2ను చూసినట్టయితే హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఇవి పేపర్ 2లో ఉంటాయి. దాని తర్వాత ఇంకా ముందుకెళ్తే నెక్స్ట్ పేపర్ 3లో ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. దీని గురించి నేను డీటెయిల్గా ఫర్దర్గా చెప్తాను. దాని తర్వాత పేపర్ 4కి వస్తే తెలంగాణ మూమెంట్, పేపర్ 4 మొత్తం తెలంగాణ మూమెంట్ ఉంటుంది. సో మనం ఎలా ప్రిపేర్ అయితే మనకు బాగుంటుందో మనం ఒకసారి చూద్దాము. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు జనరల్గా ఏదైనా వెయిటేజ్ని బట్టి మనం గ్రూప్ 2 ప్రిపరేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రిపరేషన్. ఎందుకంటే గ్రూప్ 2లో ఇచ్చే మార్క్స్ మనం జాబ్ ఎలా వస్తుందో మనం దాన్ని చూసినట్టయితే, ఇప్పుడు చూడండి, ఇక్కడ తెలంగాణ మూమెంట్ పేపర్ ఉంది. తెలంగాణ మూమెంట్ పేపర్ చూడండి, 150 మార్క్స్ ఉన్నాయి. ఓన్లీ ఒక పేపర్కి, ఓన్లీ తెలంగాణ మూమెంట్ ఒక్క పేపర్ మనం మంచిగా చదివితే 150 మార్క్స్ వస్తాయి మనకు. ఇప్పుడు చూడండి, ఎకనామీ ఉంది, ఎకనామీ ఒకటి మంచిగా చదివితే 150 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా ప్రతి ఎగ్జామ్కి ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో గ్రూప్ 2 ప్యాటర్న్, గ్రూప్ 2 స్ట్రాటజీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ గ్రూప్ 2 పేపర్ని క్షుణ్ణంగా మంచిగా ప్రిపేర్ అయి ఉంటే, విత్ నోట్స్తో సహా ప్రిపేర్ అయి మీరు ఉంటే, మీరు ఫర్దర్గా తెలంగాణలో ఏదైనా ఎగ్జామ్స్ వస్తే వాటిలో ఉండే జిఎస్ పార్ట్ని మీరు ఈజీగా సులభంగా మీరు క్రాక్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానివ్వండి, ఎస్ఐలో సేమ్ ఇవే సిలబస్ ఉంటుంది. కానిస్టేబుల్ కానివ్వండి, ఇంకా వేరే ఎగ్జామ్స్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4
వీటన్నిటికీ సిలబస్ ఇదే ఉంటుంది. జస్ట్ క్వశ్చన్ స్టేజ్ అంటే క్వశ్చన్ లెవెల్ మారుతుంది, ప్లస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతాయి. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ చూడండి, గ్రూప్ 2లో తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ ఉంది. అదే గ్రూప్ 1 వచ్చేసరికి 150 మార్క్స్ ఉండదు. సో ఆ విధంగా మనం చూద్దాం. సో మీరు ఈ గ్రూప్ 2 పేపర్ని క్షుణ్ణంగా చదివినట్టయితే మీరు వేరే ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానివ్వండి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇంకా వీటికి రిలేటెడ్ ఉన్న ఎగ్జామ్స్ అన్నీ. సో ఇది గ్రూప్ 2. అయితే మనం నెక్స్ట్ గ్రూప్ 2 స్ట్రాటజీ చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ముఖ్యంగా మనం ఇది నా పర్సనల్ సజెషన్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా మారచ్చు. అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఫస్ట్ మీరు డైలీ ఒక 2 స్లాట్స్ వేసుకోండి. 2 స్లాట్స్, ఇది స్లాట్ 1, స్లాట్ 2, 2 స్లాట్స్ పెట్టుకోండి. 2 స్లాట్స్ పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 సెషన్స్ అనుకోండి. ఇప్పుడు మార్నింగ్ సెషన్ ఉందనుకోండి, మార్నింగ్, నెక్స్ట్ ఈవినింగ్. మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి. అయితే 2 స్లాట్స్లో ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ తెలంగాణ మూమెంట్ని మనం స్టార్ట్ చేయాలి. తెలంగాణ మూమెంట్ ఎందుకు తెలంగాణ మూమెంట్ చెప్తున్నాను అంటే, ఇక్కడ చూడండి, మీరు తెలంగాణ మూమెంట్ నుంచి ఓన్లీ తెలంగాణ మూమెంట్ 1948 నుంచి 2014 వరకు ఉన్న ప్యూర్ మూమెంట్ పార్ట్ 150 మార్క్స్ ఇచ్చినవాడు. ఇంకా దీనిలో 110, 120 తెచ్చుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. మీరు ఒక కరెక్ట్ స్ట్రాటజీ తోటి పర్ఫెక్ట్గా మంచి నోట్స్ రాసుకొని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే మీకు ఈజీగా 100+ మార్క్స్ వస్తాయి. 120 కూడా రావచ్చు, కొందరికి 130 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ హార్డ్ వర్క్ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ 100+ అయితే మీరు ప్రాపర్గా చదివినట్టయితే 100% వస్తుంది. దాని తర్వాత సో అందుకోసం నేను తెలంగాణ మూమెంట్కి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్కి మనం వచ్చినట్టయితే, సెకండ్ ప్రిఫరెన్స్ ఎకనామీ పెట్టుకోండి. నాట్ తెలంగాణ, జస్ట్ ఎకనామీ. దీంట్లో తెలంగాణ ఇండియన్ ఎకనామీ కవర్ అవుతుంది, దాని తర్వాత తెలంగాణ ఎకనామీ కవర్ అవుతుంది, దాని తర్వాత డెవలప్మెంటల్ ఎకనామీ కవర్ అవుతుంది, ఎకనామీ కవర్ అవుతుంది. సో మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఏమో ఎకనామీని పెట్టుకోండి. సో ఇవి ప్రిఫరెన్స్. ఇది పర్సనల్ సజెషన్ అండి, మీకు తగ్గట్టు మీరు ప్లాన్ చేయొచ్చు. దాని తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ మీరు పాలిటీకి ఇవ్వచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను ఎందుకు ఎకనామీ అన్నాను అంటే, చూడండి ఇక్కడ ఇండియన్ ఎకనామీ ఉంది. ఇండియన్ ఎకనామీ మొన్న జరిగిన గ్రూప్ 2లో ఇది 50 మార్క్స్ వచ్చాయి. దీని నుంచి 50 మార్క్స్ వచ్చాయి. తెలంగాణ ఎకనామీ నుంచి, ఇండియా డెవలప్మెంటల్ ఎకనామీ నుంచి 50 మార్క్స్ వచ్చాయి. ఇంకా ఈ ఒక సబ్జెక్ట్ చదివితే మనకు 50 మార్క్స్ వస్తున్నాయి. తెలంగాణ మూమెంట్ కూడా అంతే. ఒక సబ్జెక్ట్ చదివినామా 50 మార్క్స్ వస్తుంది, 150 మార్క్స్ వస్తుంది. దీంట్లో ఒక సబ్జెక్ట్ మొత్తం చదివితే ఇండియా తెలంగాణ డెవలప్మెంట్ చదివితే 150 మార్క్స్ వస్తుంది. సో ఇది కూడా 100+. మీరు మంచి స్ట్రాటజీ తోటి మంచి ప్రాపర్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు 100+ రావడం కష్టమేమీ కాదు. ఏమంటారు, 100+ ఈజీగా వస్తాయి, కష్టం ఏమీ కాదు. మీ స్ట్రాటజీ బాగుండాలి. సో 100+ కష్టం ఏమి కాదు. దాని తర్వాత చూడండి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ నేను పాలిటీకి ఇచ్చాను. ఎందుకంటే పాలిటీ అనేది ఇప్పుడు మనం సిలబస్లో చూసినట్టయితే ఇక్కడ పాలిటీ చూడండి, మనకు పాలిటీ ఏమో మనం అంత ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లేదా బిగినర్స్ కూడా కష్టం ఏమి ఉండదు. పాలిటీ ఈజీగా మనకు సోర్సెస్ అవైలబుల్ ఉంటాయి, మనకు ఆన్లైన్లో క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి, ఈవెన్ యూట్యూబ్లో క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో మనం ఉన్న సోర్సెస్ని వాడుకుంటే పాలిటీ ఈజీగా అయిపోతుంది. సో మనం ఒకసారి పాలిటీని కంప్లీట్ చేసుకుంటే ఇది 50 మార్క్స్ ఎట్టు పోవు. మీరు ఈ 50 నుంచి
35 to 45 మార్క్స్ ఈజీలీ కవర్ చేయొచ్చు. 35 అయితే నేను చాలా తక్కువ చెప్పిన, 45 ఈవెన్ 47 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీరు పాలిటీ ఒక స్ట్రాంగెస్ట్ పార్ట్ అంటే ఒక లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు కదా, అలాంటిది పాలిటీ ఒకటి. సో పాలిటీని తొందరగా కంప్లీట్ చేసి ఎక్కువ టైమ్స్ రివైజ్ చేయడానికి ఈజీ ఉంటుంది. దాని తర్వాత ప్రిఫరెన్స్ మనం ఇక్కడ చూడండి సొసైటీకి ఇవ్వచ్చు. ఎందుకంటే తక్కువ సిలబస్ ఉంది, ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, ప్లస్ ఒకసారి మనం అయిపోతే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయొచ్చు. సో అందుకోసం నెక్స్ట్ ప్రిఫరెన్స్ నేను సొసైటీకి ఇస్తాను. మీరు కూడా ఈ ప్రిఫరెన్స్ని ఫాలో అవ్వండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పాలిటీ తర్వాత సొసైటీ. దీని తర్వాత ఇప్పుడు ఈ ఈజీ పార్ట్స్ అన్నీ అయిపోయినాయి. అంటే ఇప్పుడు తక్కువ సిలబస్ ఉండి ఎక్కువ మార్క్స్ ఇచ్చే టాపిక్స్ ఇవన్నీ. సో ఇవి 4 టాపిక్స్ ఏమో తక్కువ సిలబస్ ఉంటుంది, ఎక్కువ మార్క్స్ ఇస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఏమంటారు హిస్టరీకి. సో 5th ప్రిఫరెన్స్ మీరు హిస్టరీకి ఇవ్వచ్చు. హిస్టరీలో ఏంటి, జనరల్గా ఇప్పుడు హిస్టరీలో ఇండియన్ హిస్టరీతో స్టార్ట్ చేసి ఇండియా, దాని తర్వాత తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేయాలి. సో ఇది మీరు 5th ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. దాని తర్వాత 6th ప్రిఫరెన్స్ మీరు ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇక్కడ చూడండి హిస్టరీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది, సొసైటీ అయిపోయింది, ఎకనామీ మూమెంట్ అయిపోయింది. సో మనకు పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 అయిపోతుంది. దాని తర్వాత మీరు పేపర్ 1 ఏంటంటే జనరల్ స్టడీస్. దీంట్లో అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి. అంటే జనరల్ స్టడీస్ చూడండి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి, జాగ్రఫీ ఉంటుంది, ఇండియా తెలంగాణ, ఇంకా తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ కల్చర్ ఉంటుంది, పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది, ఇంకా లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్, ఇవన్నీ ఉంటాయి. సో మనం ఫస్ట్ పేపర్ని ఒకవేళ గమనించినట్టయితే మొన్న జరిగిన గ్రూప్ 2 యొక్క ప్యాటర్న్ని, గ్రూప్ 2 సిలబస్ని దాంట్లో వచ్చిన క్వశ్చన్స్ని మనం గమనిస్తే పేపర్ 1 నుంచి లాజికల్ రీజనింగ్ ఏదైతే డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ లాజికల్ రీజనింగ్ ఉందో అది ప్లస్ ఇంగ్లీష్, ఇవి రెండు కలిపి 47 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు 150 నుంచి 47 ఇవి వచ్చినాయి. ఇవి రెండు లాజికల్ రీజనింగ్, బేసిక్. అంటే 1033 రిమైనింగ్ ఉంటే జస్ట్ ఇవి లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ రెండు కలిపి 47 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇవి చాలా పేపర్ వల్ల చాలా ఇంపార్టెంట్. ఏంటంటే లాజికల్ రీజనింగ్, ఇంకా బేసిక్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇవి రెండు కలిపితే మీకు ఈ 47 ప్లస్ ఇవి ఒక 30 కలిపితే దగ్గర 77-80 మార్క్స్ వరకు ఇవి రెండు సబ్జెక్ట్స్ ఇస్తున్నాయి మీకు. అంటే ఇలా కరెంట్ అఫైర్స్, ఇంకా ఈ రీజనింగ్, ఇంగ్లీష్. సో పేపర్ 1లో మీరు చాలా ఫోకస్ చేయాల్సింది లాజికల్ రీజనింగ్, ఇంకా ఇంగ్లీష్ మీద, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీద. దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ప్రిఫరెన్స్లో చూసినట్టయితే తెలంగాణ మూమెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినాం, సెకండ్ ప్రిఫరెన్స్ ఎకనామీకి ఇచ్చినాం, థర్డ్ పాలిటీకి ఇచ్చినాం, ఫోర్త్ సొసైటీకి ఇచ్చినాం. ఇవి మస్ట్ అండ్ షుడ్ మీరు ఏ ఆర్డర్లో పెట్టుకుంటారు, ఫస్ట్ 4ని మీ ఇష్టం, కానీ కంపల్సరీ ఫస్ట్ ఈ 4ని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఈ 4 కంప్లీట్ చేస్తే మీకు 3 పేపర్స్ అయిపోతాయి. తర్వాత హిస్టరీ ఉంది. హిస్టరీ తర్వాత మీరు చదవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే జియోగ్రఫీ చదవచ్చు. జియోగ్రఫీలో మనకు ఇండియా ఉంటుంది, తెలంగాణ ఉంటుంది, రెండు ఉంటాయి. దాని తర్వాత మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కూడా స్పెషల్గా ఎందుకు చదవాలి అంటే, ఒకటి ఎన్విరాన్మెంట్ మనకు పేపర్ 1లో కవర్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ పేపర్ 1లో ఇక్కడ కవర్ అయింది. దాని తర్వాత ఇదే ఎన్విరాన్మెంట్ మనకు పేపర్ 3లో ఎకనామీలో డెవలప్మెంటల్ ఎకనామీ ఉంది కదా, పేపర్ 3లో పార్ట్ 3లో ఇక్కడ ఎన్విరాన్మెంట్ సస్టైన్ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ కూడా కవర్ అవుతుంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 మార్క్స్ పట్టుకున్నా, ఇక్కడ 10 మార్క్స్ వచ్చేస్తాయి. పేపర్ 1లో మనకు అక్కడ 5 to 7 మార్క్స్, అంటే దగ్గర 17 to 20 మార్క్స్ మనకు ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది. సో మనం దీన్ని నెగ్లెక్ట్ చేయలేం. చాలా అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ర్యాంక్ 0.5 మార్క్స్లో కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం, మనకు కావాల్సిన పోస్ట్ రాదు మనకు. సో మనం ఎన్విరాన్మెంట్ని ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. దీంతో పాటు ఎవ్రీడే అండి, ఇది ఎప్పుడు మిస్ చేయొద్దు. ఎవ్రీడే కరెంట్ అఫైర్ చదవాలి, ఎవ్రీడే. ఇంకా ఎవ్రీడే కరెంట్ అఫైర్, ఇంకా మంత్లీ ఒకసారి మంత్లీ మ్యాగజైన్.
ఇది మంత్లీ మ్యాగజైన్ ఒకటి చదవాలి. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కరెంట్ అఫైర్ మీరు ఎవ్రీడే చదివితే మీకు చాలా చాలా ఎకనామీలో కూడా చాలా యూజ్ అవుతుంది, ఇంకా పాలిటీ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. ఇది ప్రిఫరెన్స్ అండి. మీరు గ్రూప్ 2 ప్రిపరేషన్ ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ప్రిఫరెన్స్ ద్వారా స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది తెలంగాణ మూమెంట్, ఎకనామీ, పాలిటీ, సొసైటీ, ఈ 4టిని మీకు ఏ విధంగా కన్వీనియన్స్ ఉందో ఆ విధంగా ఫస్ట్ సెకండ్ ఆర్డర్లో పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ ఈ నా 4 టాపిక్స్ నుంచే మీరు పెట్టుకోండి ఏదైనా. దాని తర్వాత ఈ 4 టాపిక్స్ అయిన తర్వాత అప్పుడు హిస్టరీకి వెళ్ళాలి. ఒకసారి హిస్టరీ కంప్లీట్ అయిందా, ఈ ఫస్ట్ 5 టాపిక్స్ అయిపోతే మనకు 3 పేపర్స్ అయిపోయినట్టే. మిగిలింది ఎలాగో మనం కరెంట్ అఫైర్ రెగ్యులర్గా చదువుతాం, ప్లస్ లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ మనం అవి చేస్తాం కాబట్టి అక్కడ ఒక 50 మార్క్స్ మనకు కవర్ అవుతుంది. మిగిలింది జస్ట్ ఏంటంటే జియోగ్రఫీ చదవాల్సి ఉంటుంది, ఎన్విరాన్మెంట్ చదవాల్సి ఉంటుంది. ఎలాగో హిస్టరీ మనం ఇక్కడ తెలంగాణ హిస్టరీతో పాటు తెలంగాణ కల్చర్ చదువుతాం, ఇంకా ఎకనామీలో మనం పాలసీస్ చదువుతాం. సో మనకు ఈ పేపర్ 1లో పాలసీస్ కవర్ అయిపోతుంది, ఇక్కడ పాలసీస్ కవర్ అయిపోతుంది, తెలంగాణ ఇక హిస్టరీ కవర్ అయిపోతుంది. మనం పేపర్ 2లో చదువుతాం కాబట్టి ఈ హెరిటేజ్ ఇండియన్ హిస్టరీ కూడా కవర్ అయిపోతుంది. సో మనం ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ పేపర్ 2లో ఇది హిస్టరీ చదువుతాం, పేపర్ 2లో తెలంగాణ హిస్టరీ చదువుతాం, పేపర్ 3లో తెలంగాణ ఎకనామీ చదివేటప్పుడు ఈ పాలసీస్ వచ్చేస్తాయి. సో ఇంకా ఇక్కడ ఈ పాలసీస్ కూడా మనం సోషల్ ఎక్స్క్లూజన్ కానివ్వండి, ఇంకా ఇంక్లూజివ్ పాలసీస్, ఇవి ఎకనామీలో కవర్ అవుతాయి. ప్లస్ అదేవిధంగా పాలిటీ ఈ పేపర్ 2లో సొసైటీ పేపర్లో కూడా కొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సో మనం ఆల్మోస్ట్ దీంట్లో 70% పార్ట్ అయిపోతుంది. ఎక్స్ట్రా మిగిలింది ఏంటంటే ఎన్విరాన్మెంట్, జియోగ్రఫీ, ఇంకా జనరల్ సైన్స్, ఈ 3 టాపిక్స్ మనకు ఎక్స్ట్రా మిగులుతాయి. మిగతా అన్ని మనం కరెంట్ అఫైర్ రెగ్యులర్గా చదువుతాం, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్ మనం చేస్తాం కాబట్టి ఇది అయిపోయినట్టే. నెక్స్ట్ ఈ హిస్టరీ పార్ట్ మనం పేపర్ 2లో చదువుతాం కాబట్టి అయిపోయినట్టే. ఇంకా పాలసీస్ ఇవన్నీ పేపర్ 3లో ఎకనామీలో చదువుతాం కాబట్టి అవి కూడా అయిపోతాయి. సో మీరు మేజర్గా గుర్తుంచుకోండి, ఫస్ట్ వీటితో స్టార్ట్ చేయండి, మూమెంట్తో స్టార్ట్ చేయండి, ఎకనామీ చదవండి, పాలిటీ, సొసైటీ, దాని తర్వాత హిస్టరీకి వెళ్ళండి. అవి అయిపోయిన తర్వాత జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేసుకుంటే మొత్తం మనం 4 పేపర్స్ మనం కంప్లీట్ చేసి నోట్స్తో సహా రెడీ ఉంటాం. దీంతో మనం జాబ్ కొట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మంత్లీ మ్యాగజైన్ మీ ఇష్టం అండి, మార్కెట్లో ఏది అవైలబుల్ ఉందో ఏదైనా మంత్లీ మ్యాగజైన్, కానీ కంపల్సరీ ఒకటే మంత్లీ మ్యాగజైన్ ఎవ్రీ మంత్ ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్ అది. దాని తర్వాత పేపర్ 2 చూడండి. పేపర్ 2లో హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఉంది, ఇండియా ఉంది, ఇంకా తెలంగాణ ఉంది. దీంట్లో చూడండి, ఇదేమో ఏన్షియంట్ హిస్టరీ, ఇది మిడివల్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీ. తర్వాత తెలంగాణ హిస్టరీ 4th పార్ట్, ఇంకా 5th పార్ట్ తెలంగాణ హిస్టరీ. ఈ ఆసఫ్ జాయిస్ మొత్తం మోడర్న్ తెలంగాణ హిస్టరీ అని చెప్పొచ్చు మనం దీన్ని. దాని తర్వాత పాలిటిక్స్ సెక్షన్ అయిపోయింది, సొసైటీ సెక్షన్ చూసినాం. ఇన్ డీటెయిల్గా మనం ఇంకొక వీడియోలో చూద్దామండి, టాపిక్ టు టాపిక్. ఇంకోటి తెలంగాణ ఎకనామిక్ వస్తే ఫస్ట్ పార్ట్ ఏమో మీ ఇండియన్ ఎకనామీ ఇచ్చాడు, సెకండ్ పార్ట్ ఏమో తెలంగాణ ఎకనామీ ఇచ్చాడు, థర్డ్ పార్ట్ ఏమో సోషల్ అంటే డెవలప్మెంటల్ ఎకనామీ ఇచ్చాడు. ఇప్పుడు దాని తర్వాత మూమెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ పేపర్ ఇది. మనం ఎగ్జామ్లో ఎకనామీ ఇంకా మూమెంటే మన ర్యాంక్ని, అంటే మనం దీంట్లో వచ్చే మార్క్సే మనం ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతామో డిసైడ్ చేస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో ఎన్ని ఎక్కువ మార్క్స్ వస్తే మనం అంత ర్యాంక్ మంచి వస్తుంది మనకు. సో ఇంకా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఇవి, ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో మనకు డీటెయిల్గా సిలబస్ ఇచ్చిండు కాబట్టి మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చదువుకొని వెళ్ళొచ్చు. సో 1948 నుంచి స్టార్ట్ చేస్తే మనం 2014 వరకు తెలంగాణ ఫార్మేషన్ అయ్యేంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. మార్కెట్లో మంచి మంచి బుక్స్ వచ్చాయి. మనం ఏదైనా ఒక సోర్సెస్ తీసుకోవాలి, దాన్ని ఒక సోర్సెస్ మల్టిపుల్ టైమ్స్ చదవాలి. మల్టిపుల్ సోర్సెస్ చదవడం కాదు, ఒక రిసోర్సెస్ పెట్టుకోవాలి, దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవాలి. మనం ఓన్ నోట్స్, హ్యాండ్ రిటర్న్ నోట్స్ కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి, వేరే నోట్స్ మీద ఆధారపడద్దు. అలాంటప్పుడే మనకు కావాల్సిన జాబ్ వస్తుంది, మనం మంచి మంచి పోస్ట్కి వెళ్తాం. సో ఇదండి బేసిక్ బ్రీఫ్గా సిలబస్ కాదు, స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి వేరే వీడియోలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఏ విధంగా చదవాలి, దానికి ఏం బుక్స్ ఉంటాయి, ఏ బుక్స్ చదివితే బాగుంటుంది, మనం బుక్స్ చదివిన తర్వాత మనం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నోట్స్ మనకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది, వీటన్నిటి గురించి నేను వేరే వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.